తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 18వ వార్డుకు చెందిన జన సైనికుడు మండూరి జయప్రకాష్ ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్పైసీ పిస్తా హౌస్, హలీం పాయింట్, భీమవరం పెద్దిరాజు, సయ్యద్ ఇమ్రాన్, నున్నా సూర్య, వద్దిరెడ్డి రాము, ఎగ్జిబిషన్ ఆలీషా, దాసరి భాస్కర్ రావు, బొల్లాప్రగడ శేషు, జక్కంపూడి సతీష్, మహమ్మద్ నవీదులు కలిసి 26,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. సమాజ సేవ చేయడం భగవత్ సేవతో సమానమని తోటి వారికి సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వాళ్ళందరికీ కూడా కార్డులు అందించాలి అని ఆలోచన చేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే విజయవాడ నుంచి, అమరావతి నుంచి ఇక్కడికి పంపించి గతంలో సభ్యత్వం చేయించిన కార్డులు పంపడానికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఎవరైతే సభ్యత్వం చేయించారో వారి పేరునే, వారి ఎంతమంది సభ్యత్వం చేయించి అన్ని కార్డులు ఆయన పేరు మీదే వస్తాయి. కార్డులు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కలిపి ఒకరికి వస్తే ఇవన్నీ ఏరుకోవడం, ఎవరి కార్డు ఇవ్వడం చాలా ఇబ్బంది అయిన పని. ఆ పని లేకుండా ఈరోజు ఎవరైతే సభ్యత్వం చేయించారో వారికి కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వారు చేయించిన సభ్యులందరికీ కూడా ఆయనే పంచిపెట్టుకునే అవకాశం వస్తుంది. దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పినట్లు మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒక్కటే, జనసేన సభ్యులు బలంగా ఉండాలి, రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి, వారికి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచన చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనసేనలో సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఏదైనా దెబ్బ తగిలితే 50,000 రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మొన్ననే తెలుగుదేశం సభ్యత్వం చేయించుకున్న ఒక ఆయన ట్రాఫిక్ పని చేస్తూ మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చింది. ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే ఒకటి కార్డు ఒకటే. ఆ కార్డు చూపిస్తే, ఆ కార్డు తెలుగుదేశం పార్టీ ఆఫీసు పంపిస్తే వాళ్ళు వెంటనే 15 రోజుల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పంపించడం జరిగింది. ఈ మా కార్డు మనం జాగ్రత్త చేసుకుంటే, అంటే దురదృష్టవశాత్తు ఇలా జరగాలని కాదు, ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. అది కాకుండా జనసేన సభ్యత్వం ఉందంటే అది ఒక రైట్, మనకు ఒక రైట్ ఏర్పడినట్టు. నేను జనసేన సభ్యుడిని గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. దీనికి మీరందరూ సహకరించి ఈ సంవత్సరం 15,000 పైచీలకు మన భీమవరం నుంచి సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది. ఆ 15,000 మందికి కూడా ఇప్పుడు కార్డులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకా తొందరగా సభ్యత్వం నమోదు చేయించిన 2 నెలల్లోనే కార్డులు ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అక్కడ కూడా పార్టీ ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేస్తుంది. పార్టీ తరఫున పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తను మనం కాపాడుకోవాలి, కార్యకర్తకి ఏదైనా ఆపద కలిగితే అండగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇప్పటివరకు ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా చేయడానికి ఆలోచన చేసి ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ కుటుంబానికి అండగా 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, చిన్న ప్రమాదం జరిగితే హాస్పిటలైజేషన్కి 50,000 రూపాయలు, మరి ఇమీడియట్గా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చాలా గొప్ప ఆలోచన చేసి ఈరోజు మన కార్యకర్తలందరికీ కూడా, ఎందుకంటే కొన్ని 100 మంది ఈరోజు ఇబ్బంది జరిగితే చాలా నిరుపేద కుటుంబాలు కూడా
5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. పూర్తిగా కాకపోయినా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నియోజకవర్గ స్థాయి నుంచి ప్రారంభించి 19లో స్టార్ట్ చేసినప్పుడు మేము చాలా కన్సిస్టెంట్గా జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తుంటే నాకు మన భీమవరం ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవడం చాలామందికి అపోహ ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ మన ముఖ్యమంత్రి గారు అసలు మనం మర్చిపోయారన్న ఫీలింగ్లో ఉన్నారు కార్యకర్తలు. ఈ డయాస్ నుంచి నేను చెప్పేది ఏంటంటే ఆయన దృష్టిలో అంతా ఉంది. మరి పార్టీ అక్కడి నుంచి ఎమ్మెల్యేగానే చేయొచ్చు డిస్ట్రిబ్యూషన్. ఇది దానికి అంత పనేం కాదు. ప్రత్యేకంగా పార్టీ ప్రెసిడెంట్ టీం ఇక్కడికి వచ్చారంటే ఒక రకమైన భరోసా కల్పించడానికి ఇది ఒక అవకాశం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీజీఐఏసీ పరిధిలో 1,75,000 ఎకరాలను తాకట్టు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని, తన వద్ద నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. టీజీఐఏసీని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేస్తుందని ఆరోపించారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది, రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం. అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం, 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో, ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అమలాపురంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 2 వంతెనలకు శంకుస్థాపన. కాకినాడ, రాజమండ్రి కంటే ధీటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే ఆనందరావు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గా టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నియామకం. హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. కలవకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు.
గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.